సిద్ధంగా ఉన్నారు బాలగురుస్వామి గారు. అడుగుదాం, బాలగురుస్వామి గారిని అడుగుదాం. గురుస్వామి గారు చెప్పండి, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది? మీ కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? కేవలం ఈ రాజ్యాంగం సంబంధించినటువంటి ఆయన చెప్పినట్టుగానే అసలు ఎక్కడ కూడా లేదు, అలాంటి నిబంధన ఎక్కడ లేదు, మనకు మనం ఓన్గా పెట్టుకున్నదే ఈ ప్రతిపక్ష హోదా గురించి ఇన్ని ఫోర్త్ బయనో లేకపోతే ఇంత రేషియో ప్రకారం ఉండాలని ఇవన్నీ మనం పెట్టుకుంది కానీ ఎక్కడా లేదు అంటున్నారు. మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు దీని వెనక వ్యూహం ఏంటి అసలు ఇవ్వకపోవడానికి? రఫీ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, తమ్ముడు లక్ష్మీనారాయణ గారికి, మెగా 9 వీక్షకులకి అందరికి కూడా శుభ సాయంత్రం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ప్రతిపక్ష హోదా అని చెప్పి ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదు. అసలు ఈ రాష్ట్ర ప్రజలు ఏమని తీర్పిచ్చారు? మిమ్మల్ని ఎంతకు పరిమితం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు? అంటే రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళకి గౌరవించడం చేతగాని పార్టీ వీళ్ళు. ఆ కోవలో వీళ్ళు ఇష్టానుసారంగా అక్కడికి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడని చేతగాక, అసెంబ్లీలో నిలబడే ధైర్యం లేక, వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడే టాలెంట్ లేక, మాకేదో ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం. అసలు ఎందుకు ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా? ఎందుకు ఇవ్వాలి? ఈ రాష్ట్ర ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈ వైసీపీ పార్టీని. వీళ్ళు 11వ తేదీ 11 గంటలకి 11 మందితో అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయిన బ్యాచ్ వీళ్ళు. గవర్నర్ గారు ప్రసంగం జరుగుతూ ఉంటే ఆ ప్రసంగాన్ని కూడా వినకుండా, ఆ ప్రసంగానికి గవర్నర్ గారికి విలువ ఇవ్వకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్లకార్డులు తీసుకొని పోడియం ముందుకు వచ్చేసి నిలబడి వీళ్ళు ప్లకార్డులు పట్టుకొని అరిసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంటే గవర్నర్ గారి మీద కూడా వీళ్ళకి గౌరవం లేదు. వీళ్ళకి రాజకీయ పార్టీ నడిపే నైతిక హక్కు లేదు. వీళ్ళకి రాజకీయాలే చేతకావు. వైసీపీ అంటే అది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అండర్లైన్ చేసుకోండి. వీళ్ళకి రాజకీయాలు చేతకావు, రాజకీయాలు చేయరు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే రాష్ట్ర జనాలందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. వీళ్ళకి బలం లేకపోయినా 11 మంది ఉన్నా కూడా అసెంబ్లీకి వచ్చి వీళ్ళు పోరాడుతున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకోవాలి. మీరేంది ఏదో చెప్ప తీసుకొని బొచ్చి పట్టుకొని అడుక్కున్నట్టు రాష్ట్ర ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, మాకు టైం ఉంటది. అసలు మీరు వచ్చి మాట్లాడి చూస్తే కదా అసెంబ్లీలో మీకు మైక్ కట్ చేస్తారా ఇస్తారా అనేది మీరు వచ్చి నిలబడితే కదా తెలుసుద్ది. మీ గొంతు నొక్కే ప్రయత్నం చేసినా, మీకు మైక్ కట్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటారు కదా. తెలుగుదేశానికి అధికారం ఇస్తే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనేది ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కదా. అవన్నీ వదిలేసి ఏవేవో మాట్లాడతారు. సూపర్ 6 అంటున్నారు, 143 హామీలు అంటున్నారు, పెన్షన్లు ఇలేదంటున్నారు. 2000 4000కి పెంచి 1వ తేదీ హాలిడే వస్తే ముందు రోజే పెన్షన్స్ మరి ఇంటికి వెళ్ళి పంచుతున్నాం. ఈ కళ్ళు లేని కబోదులకి ఏం చూస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వీళ్ళ మాట తీరు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళు చేసే రాజకీయాలన్నీ కూడా ఎప్పుడు తప్పుదోవ పట్టించే విధంగానే వీళ్ళ రాజకీయాలు ఉంటున్నాయి. వీళ్ళు తిరుపతి లడ్డు మొత్తం కూడా రకరకాల ఆయిల్స్ తోటి, జంతు కొవ్వులతోటి వీళ్ళు సర్వనాశనం చేసి చిట్టు దర్యాప్తులో దొరికిపోయిన గురుస్వామి గారు మీరు చెప్పినట్టు పెన్షన్లు ఆ రోజు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నామంటున్నారు. ఇటుపక్క వైసీపీ చూస్తే ఏదైతే సూపర్ 6లో ఈ పథకాల్లో ఇవ్వడానికి ప్రచారం చేసుకుంటున్నారు కానీ భారీగా కోతలు ఉన్నాయి. ఇందాక కూడా చూసాం, వైసీపీ అధికార ప్రతినిధి చెప్పారు దాదాపు 38 లక్షల వరకు కూడా కోత పెట్టారు పెన్షన్లు ఇచ్చినటువంటి వాళ్ళు అంటున్నారు. నిజంగానే ప్రచారార్భాటానేనా? తెర వెనుక కోతలు బాగా జరుగుతున్నాయా అంటే ఏమంటారు? కోతలు అనేది ఎక్కడ జరగలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 4 వీలర్స్ ఉన్న వాళ్ళందరికీ కోత కోసారు. ఏదో అప్పో సప్పో చేసి బ్యాంకులో లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనే వాళ్ళు ఆదాయం లేకపోయినా కూడా ఏదో చిన్నగా ఐటీ రిటర్న్స్ చేసుకుంటే ఐటీ రిటర్న్స్ చూపించేసి వీళ్ళు పెరికేశారు. కరెంటు మీటర్లు పెట్టి పెరికేశారు. ఉన్న కాడికి రాష్ట్రంలో మొత్తాన్ని పెరికేసింది వీళ్ళు. మేము వచ్చిన తర్వాత
2,000 రూపాయలని ఒకేసారి 4,000 చేశాం పెన్షన్ని. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? మేము 3,000 పెన్షన్ ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా అని చెప్పేసి 250 రూపాయలు పెంచుకుంటూ పోయారు వీళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 2,000 రూపాయలని 4,000 రూపాయలు చేశారు. అధికారం చేపట్టే ముందు జరిగిన 2 నెలలకు కూడా ఆ డబ్బులు కలిపి ఇవ్వడం మనందరం చూసాం. వీళ్ళు తప్పుడు మాటలు, తప్పుడు రాజకీయాలు, తప్పుడు వ్యవహారాలు తప్ప వీళ్ళకి ఒరిజినల్ గా అప్రిషియేట్ చేయడం అనేది వీళ్ళ పార్టీకి చేత కాదు. మేము అసెంబ్లీకి వస్తే ఏమో పీకుతామంటున్నారు. వచ్చి పీకితే తెలుస్తుంది కదా మీరేం మాట్లాడతారో. ఒక సబ్జెక్టు మీద మాట్లాడే అవగాహన వీళ్ళకి లేదు. రాష్ట్ర ప్రజలు ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పుని గౌరవించడం వీళ్ళకి చేత కాదు. రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడుతుంటే ఆయన్ని అభినందించాలి, గౌరవించాలి. ఇవన్నీ వదిలేసి పోడియం ముందు చిల్లర నాయకులు, చిల్లర శాస్త్రాలు, చిల్లర వేషాలు వేసి ఈ రోజు బయటికి పోయారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ చిల్లర రాజకీయాలు, చిల్లర శాస్త్రాలు అనేది చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. మీరు చేసే అన్ని కూడా ఎలా ఉన్నాయనేది. అందువల్ల మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు అనేది నమ్మడం అనేది జరగదు. మీరేదో మేము 11 అనేది రాసి పెట్టుకున్నాం, మాకు 11 వచ్చినాయి కాబట్టి మీకు వచ్చేది 11, మీరు దాంట్లోనే ఉంటారు, అదే మీ మెడకు చుట్టుకుంటుందని చెప్పి సోదరులు మాట్లాడుతున్నారు. అది జరగదు. మీరు కలలుగంటున్నారు, పగటి కలలుగంటున్నారు. అవన్నీ జరగవు. ఎందుకనంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఓకే గురుస్వామి గారు, సమయం చాలా ఉంది, మళ్ళీ అవకాశం ఎంత ఇస్తాను. బాగా చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తానే ఉన్నారు. ఓకే ఓకే అందువల్ల ఓకే మీరు గురుస్వామి కాదు గారు, ఎన్ని మాట్లాడేది, ఎన్ని మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి నేను మళ్ళీ మీడియా అవకాశం ఇస్తానండి. సమయం చాలా ఉంది గురుస్వామి గారు. సమయం చాలా ఉంది, మళ్ళీ ఇస్తాను. కోటేశ్వరరావు గారు, ఇందాక లక్ష్మణ్ గారు చెప్తూ ఒక సందర్భంలో గతంలో పండగలు ఏదన్నా సంబంధించిన చేసుకోవాలన్నా కూడా మనీ సర్క్యులేట్ బాగా ఉంది మా హయాంలో, ఇప్పుడు పండగలు చేసుకోవాలన్నా ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా ప్రజల్లో అసలు డబ్బులు లేవు, ఎక్కడికెక్కడ వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అసలు మనీ అనేది సర్క్యులేట్ అవ్వట్లేదు అనే విషయాన్ని లక్ష్మణ్ చెప్తా ఉన్నారు ఇందాక. కోటేశ్వర గారు, వాస్తవంగా ఈ బయట కూడా ప్రచారం ఉంది, ఎక్కువగా జగన్ ఉన్నంతకాలం ప్రజల్లో ఎక్కువగా పబ్లిక్లో